ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన నటి కాదంబరి జత్వానీ వ్యవహారంలో పోలీసులు అత్యుత్సాహం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. జత్వానీని ఇరికించాలన్న ముందస్తు ప్రణాళికలో భాగంగా పోలీసులు ముందే విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే రోజు 11:30 గంటలకు విమానంలో డీసీపీ విశాల్ గున్ని, అదనపు డీసీపీ రమణమూర్తి తదితరులతో కూడిన బృందం ఆగమేఘాల మీద ముంబై వెళ్లింది. ఈ విమాన టికెట్లను ఫిబ్రవరి 1న బుక్ చేశారు. అంటే నటి జత్వానీపై ముందుగానే కుట్ర జరిగినట్లు దీనిని బట్టి అర్థమవుతోంది. విద్యాసాగర్ ఫిర్యాదు చేయడానికి ముందే జత్వానీని అరెస్టు చేయాలని పక్కాగా కుట్ర జరిగినట్లుగా దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఎవరైనా ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ కేసులో మాత్రం అందుకు విరుద్ధంగా నటి అరెస్టుకు పక్కాగా రంగం సిద్ధం చేసుకున్న అనంతరం ఫిర్యాదు చేయటం గమనార్హం. జత్వానీపై అక్రమ కేసు, అరెస్టు వ్యవహారానికి సంబంధించి సమగ్ర దర్యాప్తు నివేదికను డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి అందించినట్లు తెలిసింది.